పార్వతీపురం కొత్తవలస మణికంఠ కాలనీలో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. బాలాజీపేట మండలం మిర్తివలస నుంచి పార్వతీపురం పట్టణ శివారు ప్రాంతాల్లోకి ఏనుగు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఒక్క రాత్రి 40 కిలోమీటర్ల ఒంటరి ఏనుగు ప్రయాణం చేసి పార్వతీపురం చేరుకుంది. అర్ధరాత్రి పార్వతీపురం పట్టణంలోకి ఏనుగు ప్రవేశించడంతో అక్కడ ఉన్న ప్రజలు ఏనుగును చూసి వీధుల్లోకి రావడానికి భయోందోళన చెందుతున్నారు. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీరామ్, పార్వతీపురం కొత్తవలస మణికంఠ కాలనీలోకి ఒక ఒంటరి ఏనుగు హల్చల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అసలు ఏనుగు ఎక్కడి నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది? పార్వతీపురం మన్యం జిల్లాలో ఒంటరి ఏనుగు హరి మరోసారి సంచలనం సృష్టించింది, హల్చల్ చేసింది. ముఖ్యంగా 2 నెలల క్రితం ఇదే ఏనుగు ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ లో ప్రయాణికులు ఉన్న ఒక బస్సు పైకి దాడి చేయడంతో అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఆ దాడిలో ఎవరూ గాయపడలేదు. తాజాగా కొంతకాలం క్రితం ఈ హరి అనే ఏనుగు ఒరిస్సాలోకి వెళ్ళింది. తిరిగి అక్కడి నుంచి మళ్ళీ ఏపీ బోర్డర్ లోకి వచ్చింది. ఏపీ బోర్డర్ లోని అటవీ పరిధిలో కూడా సంచరిస్తూ బీభత్సం సృష్టిస్తుంది. దీంతో హరి బాధ నుంచి తమకు విముక్తి కల్పించాలని ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న గ్రామస్తులు పలుమార్లు అటవీ శాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్ కూడా విన్నవించుకున్నారు. అయితే ఈ ఏనుగును తరలించేందుకు అటవీ శాఖ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఏవి కూడా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. తాజాగా రాత్రి ఆ ఏనుగు సంచరిస్తున్న ఆ ప్రాంతం నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించి మన్యం పార్వతీపురం జిల్లా హెడ్ క్వార్టర్స్ పార్వతీపురం చేరుకుంది. పార్వతీపురంలోని శివారు కాలనీల్లో ఈ ఏనుగు సంచరిస్తూ స్థానికంగా ఉన్న కాలనీ వాసులను భయాందోళనకు గురి చేసింది. ఆ తర్వాత పార్వతీపురం రైల్వే స్టేషన్ లోకి వెళ్లి ట్రాక్ పై కూడా చాలాసేపు అక్కడే ఉంది. ప్రస్తుతం అయితే పార్వతీపురం నుంచి ఈ ఏనుగు బయటికి వెళ్ళినప్పటికీ కూడా రాత్రి జరిగిన ఈ ఘటనతో పార్వతీపురం వాసులు మాత్రం భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ హరి అనే ఏనుగును కంట్రోల్ చేయడం అటవీ శాఖ అధికారుల వల్ల కూడా కావటం లేదనేది ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి తెలుస్తుంది. దాదాపుగా 3 నెలల నుంచి కూడా ఈ ఏనుగు గుంపు నుంచి విడిపోయి ఒంటరిగా సంచరిస్తూ గ్రామాలలో హల్చల్ చేస్తూ ఉంది. తాజాగా పార్వతీపురం మున్సిపాలిటీలో కూడా ఈ ఏనుగు రావడంతో ప్రస్తుతం జిల్లా వాసులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాత్రి జరిగిన ఘటనతో ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఈ ఏనుగును అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనిని ఎలా బంధించాలి, ఎలా హ్యాండిల్ చేయాలనేది మాత్రం అటవీ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.